హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మా నాయనమ్మ కాలం నాటి వంటకం చూపిస్తానండి. తను అప్పుడప్పుడు మాకు చేస్తూ ఉండేది. మేము అది కంటిన్యూషన్గా తన గుర్తుగా అప్పుడప్పుడు మేము చేసుకుంటూనే ఉన్నాము. సో 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుందండి. జ్వరం వచ్చినా లేదంటే నోరు బాగా లేకపోయినా ఫాస్ట్గా మనం వేడి వేడి అన్నంలోకి ఏదన్నా కూరతో పాటు ఒక చట్నీ లాగా తినాలన్నా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం ఎక్కువ కాలము నిల్వ ఉండదు. మనం ఒక 3 డేస్ వరకు అయితే ఉంటుంది. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 డేస్ వరకు ఉంటుంది. బయట అయితే ఒక 2-3 డేస్ మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకునేది కదా. కాబట్టి ఇది నెక్స్ట్ మనం ఏంటంటే దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చి నూనె పోయాలండి. ఇంకా స్టవ్ వెలిగించే పని ఉండదు. నెక్స్ట్ సాల్ట్ తీసుకోవాలి, కారం, వెల్లుల్లిగడ్డ ఒకటి, నెక్స్ట్ పచ్చి మెంతుల పొడి అండి. ఇదిగోండి పచ్చి మెంతుల పొడి, ఒక దోసకాయ, దాంట్లో సగం చేస్తానండి. ఇప్పుడు ఒక సగమేమో వేస్ట్ అయిపోకుండా దోసకాయ పప్పు చేసేస్తే అప్పుడు దోసకాయ కారం దోసకాయ పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను సగం దోసకాయ కోసాను. చెక్కు కూడా తీయకూడదండి ఈ దోసకాయ కారానికి. జస్ట్ అసలు 5 నిమిషాల్లో అట్లా తయారైపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముక్కని రౌండ్గా తరగకూడదండి, ఇలా తరగాలి. ఇలా తరిగితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయని కొంచెం ముక్కలు ఎక్కువ ఉన్నాయని పెట్టేశానండి నేను. సో ఇదిగోండి అచ్చం వెల్లుల్లి ముద్ద వేయాలండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ వరకు మెంతిపొడి వేయాలి. మరీ ఎక్కువ వేయకూడదండి, చేదు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కారం మనకు తగినంత వేసుకోవాలి. నేనైతే దీనికి ఒక 4 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీంతో సాల్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. మనం కావాలంటే మళ్ళీ తర్వాత కలిపిన తర్వాత పడితే కలుపుకోవచ్చు. ఒక 2 స్పూన్లు కారం వేసేసాను. నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి పచ్చిదే పోయాలండి. కొంచెం ఆయిల్ పడుతుంది, ఎందుకంటే ఒక 3 డేస్ నిల్వ ఉండాలి కదా. బాగుంటుంది అసలు ఈ కారము, ఇవన్నీ వెల్లుల్లి ముద్ద, నెక్స్ట్ దాన్ని ఏమంటారు, పచ్చిది మెంతుల పొడి, ఇవన్నీ కలిసి 4 గరిటెలు అయితే నేను పోసానండి. ఇప్పుడు మొత్తం కలిపి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు మన మెంతుల పొడి వెల్లుల్లి కలపటం వల్ల ఇల్లంతా మంచి గుమగుమ స్మెల్ వస్తుందండి. మీరు ఇలా 5 నిమిషాలు, కాకపోతే కొంచెం ఆయిల్ పడుతుంది, 2-3 రోజులు ఉంటుంది. మనకు వేడి వేడి అన్నంలో మాత్రం చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా నీట్గా కలుపుకొని చక్కగా తడి తగలకుండా, స్పూన్లోకి తడి తగలకుండా ఉంచుకుంటే 3-4 డేస్ వరకు ఉంటుందండి. మనం కావాలంటే బాగా నచ్చితే మాత్రం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇంకొంచెం 5-6 డేస్ వరకైనా ఉంటుంది. ఈ ముక్కకంతా ఉప్పు పులుపు పట్టేసి ఒక గంట తర్వాత వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వంటకం నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇది స్టవ్ వెలిగించే పని ఉండదు, మనం గంటలు నుంచునే పని ఉండదు. 5 నిమిషాల్లో చకచకా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి.